ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగియనుంది. ఈ నెల 8న విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడ చేరుకుంది. తొలి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు. కానీ రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సమయం కేటాయించింది ఈసీ. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, సిపిఎం, ప్రజాశాంతి పార్టీ ఇలా వరుసగా అన్ని పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి తమ అభ్యంతరాలను, కొన్ని ఫిర్యాదులను చేశారు. ఇక మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్ 2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షించారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది. ఏపీసీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది. దీంతో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో బృందం పర్యటన ముగియనుంది. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫేక్ ఓటర్లపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగియనుంది. ఈ నెల 8న విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడ చేరుకుంది. తొలి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు. కానీ రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సమయం కేటాయించింది ఈసీ. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, సిపిఎం, ప్రజాశాంతి పార్టీ ఇలా వరుసగా అన్ని పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి తమ అభ్యంతరాలను, కొన్ని ఫిర్యాదులను చేశారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పటిగా ఏపీలో ఎన్నికల బృందం, కేంద్ర బృందం పర్యటన ఇవాళతో ముగినున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న ఈ రోజు అంటే 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. అంటే నిన్నటితో అయిపోయినా కూడా ఇవాళతో మొత్తం కూడా ఎన్నికల కేంద్ర సంఘం అనేది ఇవాళతో సమీక్ష ముగియనుంది. జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొత్తం అంటే రెండవ రోజు చాలా కీలకమైన సమావేశం జరగనుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ సమీక్ష సమావేశం జరగనుంది. అంటే ఇప్పటికీ విడతల వారీగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోని, ఉన్నతాధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఎన్నికల సన్నద్ధత మీద కూడా మొత్తం ఓవరాల్ గా అధికారులకు నిర్దేశం చేశారు. అంటే నిన్న అంటే వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల మీద ఎన్నికల అధికార యంత్రాంగానికి సంబంధించి, సమాయత్తానికి సంబంధించి ఇవాళ మొత్తం అంటే కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. తర్వాత అనంతరం అంటే 2 రోజుల పాటు జరిపిన సమీక్ష సమావేశాలకు సంబంధించి ఇవాళ సాయంత్రం 4:30 లేకపోతే 5 గంటల లోపు మొత్తం అంటే కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం, మీడియా సమావేశం నిర్వహించనుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.